సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సంగారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం తారా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్, అలాగే అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, సభా ప్రాంగణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల పంపిణీ అరకొరగా జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. 1,05,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని ఆయన అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయమని జగ్గారెడ్డి తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సభకు సుమారు 50,000 మందిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని జగ్గారెడ్డి వెల్లడించారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. సీఎం పర్యటన సజావుగా జరిగేలా పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనపై జిల్లా ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి ప్రకటనలు చేస్తారు? సంగారెడ్డి జిల్లాకు ఏమైనా కొత్త వరాలు ప్రకటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి, అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు, అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంట, గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు, అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా, దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రామ్, లాంచింగ్ ప్రోగ్రామ్. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక
ఆ, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రి కాదు కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏమి ఉండవు. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వీక్ మినిస్టర్ గారు